హాయ్, దిస్ ఈజ్ డాక్టర్ శ్రవంతి, యువర్ డెంటల్ ఎక్స్పర్ట్. ఇవాళ టాపిక్ వచ్చేసి మౌత్ అల్సర్స్. మౌత్ అల్సర్స్ చాలామందికి కామన్గా వస్తూ ఉంటుంది. సో దాన్ని ఏమంటారు అంటే క్యాంకర్ సోస్ అని అంటారు, లేదు అంటే ఆఫ్థస్ అల్సర్స్ అని అంటారు. సో ఈ మౌత్ అల్సర్స్ అసలు ఎందుకు వస్తూ ఉంటుంది అంటే చాలా రీజన్స్ ఉన్నాయి మౌత్ అల్సర్స్ రావడానికి. దాని కాజెస్ ఏంటి అంటే ఎప్పుడైనా పర్సన్ స్ట్రెస్లో ఉన్న, యాంగ్జైటీలో ఉన్న ఈ మౌత్ అల్సర్స్ అనేది చూస్తూ ఉంటాం. లేదు అంటే వైటమిన్ డెఫిషియన్సీ లైక్ వైటమిన్ B12 తక్కువ ఉన్నా లేదా ఐరన్ తక్కువ ఉన్నా సో ఈ మౌత్ అల్సర్స్ అనేవి కామన్గా వస్తుంటాయి. నెక్స్ట్ వచ్చేసి మీరు పొరపాటున తినేటప్పుడు కానీ లైక్ ఇంజురీస్, నాలుక కొరుక్కోవడం కానీ లేదు అంటే బుగ్గ కొరుక్కోవడం కానీ ఇలాంటిది జరిగినప్పుడు మౌత్ అల్సర్స్ అనేవి కామన్గా వస్తూ ఉంటాయి. ఏదైనా ఫుడ్ తీసుకునేటప్పుడు ఎసిడిక్ నేచర్లో కొంతమందికి ఫుడ్ పడవు లేదా బాగా వేడిగా తీసుకున్నా కూడా ఈ మౌత్ అల్సర్స్ అనేవి అవుతూ ఉంటాయి సాఫ్ట్ మ్యూకోసాలో. అండ్ ఇవి ఇలా చాలా రీజన్స్ అనేవి ఉన్నాయి. హార్మోనల్ చేంజెస్, ఉమెన్స్లో హార్మోనల్ చేంజెస్ జరిగినప్పుడు లేదు అంటే మెన్స్ట్రల్ పీరియడ్లో ఉన్నప్పుడు, మోనోపోజ్ స్టేజ్లో ఉన్నప్పుడు ఈ మౌత్ అల్సర్స్ అనేవి కొంతమందిలో చూడడం జరుగుతూ ఉంటుంది. సో ఈ మౌత్ అల్సర్స్ వచ్చినప్పుడు ఏం చేయాలి అంటే ఫస్ట్ అయితే మీరు డెంటిస్ట్ని విజిట్ అవ్వాలి. సో అది ఫస్ట్ ఏ టైప్ ఆఫ్ అల్సర్స్, ఇవి కామన్గా వచ్చే అల్సర్సా లేదా దాని సైజు. సో ఇప్పుడు కామన్గా వచ్చే అల్సర్ ఏంటంటే చాలా చిన్నగా ఉంటుంది, చిన్నగా ఉండి మధ్యలో వైట్ ప్యాచ్ అనేది ఉంటుంది. సో దీని సైజ్ అనేది ఫస్ట్ డెంటిస్ట్కి తెలుస్తుంది. సో ఈ డెంటిస్ట్ని మీరు కన్సల్ట్ అవుతే ఇది కామన్ అల్సరా లేదు అంటే ఇంకేదన్నా ఉందా అనేది ఫస్ట్ డయాగ్నోస్ చేస్తారు. అండ్ ఫస్ట్ ఏంటి దేనికి అసలు ఈ అల్సర్స్ అనేవి వచ్చాయి అనేది టెస్ట్ చేసుకోవాలి. సో న్యూట్రిషనల్ డెఫిషియన్సీ వల్ల వచ్చిందా అనేది ఫస్ట్ ఫ్యాక్టర్. సో అదేమన్నా ఉంటే మనం అది టెస్ట్ చేయించుకొని ఇన్ కేస్ ఆ డెఫిషియన్సీ ఉంటే మల్టీవైటమిన్ ట్యాబ్లెట్స్ దానికి సంబంధించిన మెడిసిన్స్ పడితే సరిపోతుంది. లేదు స్ట్రెస్, నిద్ర సరిగ్గా లేదు ఇలాంటివి ఉంటే మీరు ఆ ఫ్యాక్టర్స్ని దేనివల్ల వచ్చింది అనేది ఆ ఫ్యాక్టర్స్ని మీరు కంట్రోల్ చేయగలిగితే ఈ అల్సర్స్ అనేది మీరు రెగ్యులర్గా చూడరు. లేదు అంటే ఇది కామన్గా ఇప్పుడు మేము జెల్స్ ఇచ్చి తగ్గించినా కూడా మళ్ళీ మీరు కొన్ని మంత్స్ తర్వాత మళ్ళీ ఇది మీకు రెగ్యులర్గా వస్తూ ఉంటుంది. సో హోప్ యూ లైక్ దిస్ వీడియో.